అన్న ఏడబుట్టినావు అన్న నువ్వు? నేను కడపలో పుట్టిన. కడపలో పుట్టినావా? వామ్మో, ఆడ బాంబులు చాలా ఉంటాయి కదా. అంటే అక్కడ అప్పట్లో బాంబులు వేసేటోళ్ళు, ఇప్పుడు ఏంటంటే ప్రేమ బాంబులు వేస్తున్నాం. ఆ ప్రేమతో కళామ తల్లి ఒడిలో పుట్టిన వన్ ఆఫ్ ది ఆనుమత్యంగా. సో అంటే మీ దృష్టిలో చెప్పాలంటే ఒక ఆనుమత్యం కావచ్చు, కానీ ఒక అద్భుతమైనటువంటి కళాకారుడిగా మీ అందరినీ ఎంటర్టైన్ చేస్తూ మీ అందరినీ కూడా కలుసుకుంటూ రోజు కూడా సో ఎక్కడ పుట్టామన్నది కాదు, ఎక్కడ పుట్టినా ఏం చేసినా మనందరము కలుసుకునేది పెరిగేది కళామ తల్లి ఒడిలోనే, కాబట్టి కళామ తల్లి బిడ్డలు అనుకోవచ్చు. కరెక్టే అన్న. అన్న నువ్వు చిన్నప్పటి సంది నీకు యాక్టింగ్ ఇంట్రెస్ట్ అన్న? నాకు చిన్నప్పటి నుంచి యాంకరింగ్ అంటే బాగా ఇంట్రెస్ట్. యాంకరింగ్? వామో, యాంకరింగ్ లో ఉంటే నన్ను తీసేస్తుండే, ఇంకా ఈ అన్ననే పెట్టుకుంటుండ్రి. యాంకరింగ్ చేస్తున్నాను. సో హ్యాపీ అనమాట. బికాస్ ఆఫ్ ఏంటంటే నాకు చిన్నప్పటి నుంచి కూడా ఎక్కువ మాట్లాడుతున్నాను నేను. సో చాటర్ బాక్స్ లాగా ఎక్కువ వాగుతూ ఉండే, కాబట్టి అందరూ అంటుండే బాగా యాంకర్కి వెళ్ళినా సరే బాగా వర్క్ చేస్తావు, నువ్వు బాగా పనికొస్తావు అంటుండే. సో అలా ఇండస్ట్రీలో ఒక అలా రాయి ఒకటి వేసిన తర్వాత క్యారెక్టర్ క్యాప్ట్ అవ్వడం, సో అలా చేయడం, దాని తర్వాత లేడీ గెటప్ క్యారెక్టర్స్ నాకు ఆఫర్ చేయడం, అలా 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 ఇక్కడ దాకా. అసలు అంత ముద్దుగా ఎట్లుంటావు అన్న నువ్వు? నిజంగా ఇక్కడ చూస్తేనేమో హీరో లెక్కున్నా, ఆడ చూస్తే అసలు ఎవ్వరు కూడా గుర్తుపట్టలేరు అన్న. అసలు అంటే మేకప్ మందంగా వేస్తాం కాబట్టి అందంగా కనిపిస్తాం. అన్న అందంగా ఉన్నాడు. థ్యాంక్ యూ సో మచ్.